తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని అల్లు రామలింగయ్య ప్రభుత్వ హోమియోపతి విద్యార్థులు వరుసగా 3వ రోజు ఆందోళన చేశారు. ఈ రోజు జరగాల్సిన తొలి ఏడాది ఫిజియాలజీ పరీక్షను ఏప్రిల్ 13న నిర్వహించారని ఆరోపిస్తూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. దీనిపై తమకు సమాచారం లేదని, పరీక్షకు అనుమతించాలని ప్రాధేయపడినా ప్రిన్సిపల్ అంగీకరించలేదని విద్యార్థులు తెలిపారు. మళ్లీ పరీక్షలు నిర్వహించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. 10-15కి వస్తే ఎగ్జామ్కి అలో చేయలేదు. అప్పటికే ఎవరికి తెలియదు ఎగ్జామ్, అసలు ఆ రోజు ఎగ్జామ్ ఉందని కూడా తెలియదు. ఫస్ట్ ఇయర్ వాళ్ళు 6 మంత్స్ ఉండిపోతారు వీళ్ళు. ఈ రోజు కూడా జరగాల్సిన ఎగ్జామ్ ఆఫ్టర్నూన్ రాయమంటున్నారు. రీ ఎగ్జామినేషన్ కావాలని మేము అడిగాం. వీళ్ళకి రీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయమని యూనివర్సిటీ నుంచి మాకు పేపర్ వస్తేనే ఈ రోజు ఎగ్జామ్ వీళ్ళందరూ రాస్తారు, లేకపోతే ఈ రోజు ఎవరు ఎగ్జామ్ రాయట్లేదు. 13th మార్నింగ్ 10కి ఫోన్ చేసి చెప్పారు ఎగ్జామ్ ఉందని. మా దేలేశ్వరం, నేను నాన్ లోకల్. ఇక్కడ దగ్గర హాస్టల్ ఉన్న వాళ్ళందరూ 10కి వచ్చి రాసేసారు. మేము వచ్చేసరికి 10:30 అయింది. అప్పుడు మమ్మల్ని ఎగ్జామ్కి అలో చేయలేదు. సార్, ఈ రోజు అయితే మాకు గొడవలు పెట్టుకునే ఉద్దేశం లేదు సార్. ఎగ్జామ్ ఎంత ఇంపార్టెంట్ స్టూడెంట్ లైఫ్ మీ అందరికీ తెలుసు. ఏనాడు ఇలా జరగలేదు సార్. మీ న్యూస్ రికార్డ్స్లో కూడా ఉండదు. ఇంత ఎందుకు జరుగుతుందంటే అంత లాంగ్ సఫరింగ్ సార్. మేడం అడిగారు ఎందుకు ఇన్ని రోజులు నోరెత్తలేదంటే నోరెత్తితే ఏమవుతుందో మాకు తెలుసు సార్. ఇప్పుడు ఇది చూసిన తర్వాత కూడా మాకు కాన్సిక్వెన్సెస్ వేరేలా ఉంటాయి సార్. అప్పుడు మీరు అష్యూరెన్స్ ఇవ్వలేరు, వచ్చిన పబ్లిక్ సర్వెంట్స్ మాకు అష్యూరెన్స్ ఇవ్వలేరు. మొన్న ఎగ్జామ్ వాళ్ళకి సడన్గా చెప్పారు సార్. వాళ్ళకైతే తెలీదు. నేను నా అంతటా ఒక అమ్మాయిని లేపాను, నిద్రపోతున్న అమ్మాయిని లేపి నీకు ఎగ్జామ్ అంట అని చెప్తే ఏడ్చుకుంటూ బ్రష్ కూడా చేయకుండా వాళ్ళు వెళ్ళి ఎగ్జామ్ రాశారు సార్. ఇవన్నీ చేస్తుంటే ఇప్పుడు రెస్పాండ్ అవుతున్నారు. అది కూడా నాకు ఇప్పటికి కూడా నమ్మకం లేదు. ప్రాక్టికల్స్ ఒకవేళ నేను రాస్తాను, అది కూడా వాళ్ళు ఫెయిల్ చేస్తే అని భయం సార్ మాకు. అదే ఇలాంటి మాస్ ఫెయిల్యూర్స్, బెదిరింపులు అవన్నీ ఉండకూడదు సార్. ఇలాంటి ప్రిన్సిపల్ ఉండకూడదు.